వాసనా నాశనమే ధ్యానం యొక్క ఆశయము. లోకమున మానవ జీవితం యొక్క ఆశయము ఆత్మను తెలుసుకునుటయే, అనగా ఆత్మసాక్షాత్కారము పొందుట. అట్లు పొందవలనన్నా జీవి పూర్తిగా వాసనారహితుడై ఉండవలెను. ఆ విధముగా వాసనలను పూర్తిగా తొలగించుకునుటయే మోక్షము. వాసనలు 2 విధములుగా ఉన్నవి. 1 శుభవాసన, 2 అశుభవాసన. శుభవాసనలు తిరిగి జన్మ లేకుండెడి పవిత్ర భావములతో నిండి ఉండును. అశుభవాసనలు మనసును వృద్ధిపరచును. అట్లుగాక శుభవాసనలు వేయించిన విత్తనములెట్లు మొలకెత్తవో ఆ విధముగా మంచి వాసనలు గలవారికి జన్మలు ఉండవు. మంచి వాసనలు నిన్ను అంటిపెట్టుకొనినా బ్రహ్మజ్ఞానము సులభముగా పొందవచ్చును. అట్టి మంచి వాసనలకు గుర్తులే మహాత్ములతో సత్సంగము, వారి దర్శన స్పర్శన సంభాషణములు, వాటిపై అభిరుచి, దయ, ఓర్పు, ప్రేమ, సహనము, సత్యము, ధైర్యము, క్షమ, బ్రహ్మచర్యము మొదలగునవి. ఇవి శుద్ధ వాసనలు అనబడును. అశుద్ధ వాసనలనగా మనసును చలింపచేయు విచిత్రములను చూడవలనను ఆశ, అనగా సినిమాలు, రజోగుణ సంబంధమైన ఆహారములు తినవలనను ఆశ, మాంసము, చేపలు, కళ్ళు, సారాయి, మత్తు పదార్థములు ఇత్యాది తిండ్లపై ఆశ, చెడు తలంపులు, కోపము, మోహము, దురాశ, అహము, మోసము, గర్వము, ఈర్ష్య, అసూయ ఇత్యాది గుణములు. ఇట్టి మలిన వాసనలు 3 రకములు: లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసన. అందమైన రూపము, బలిష్టమైన శరీరము, ఆరోగ్యము, ముడతలు పడని చర్మము, పుష్టిగా నుండు కండరములు కావలనను కోరికలన్నీయూ దేహవాసనలు. శాస్త్రమునందు గొప్ప విద్యావంతుడనై ఇతరులను పరాజయము వనర్చవలనను కోరిక, గొప్ప పండితుడనై అందరికంటెనూ మిన్నయైన వాడుగా ఉండవలనను ఆశ మొదలగునవి శాస్త్రవాసన. ఇక లోకవాసన కీర్తి కోరుట, అధికారమును, గొప్ప హోదాలను కోరుట, పేరు ప్రఖ్యాతులను, గౌరవమును, ఆధిక్యమును కోరుట ఇత్యాది గుణములన్నీయూ లోకవాసనలు అనబడను. ఇవన్నీయూ మలిన వాసనలే. ఇవి సంసారమున బంధించి తరచూ ఇహలోకమునకు తెచ్చుచుండును. మనస్సు పెద్ద వృక్షము, దానికి బీజములు 2 గలవు. అవియే వాసన, ప్రాణము. విత్తనము పెద్ద చెట్టుగా మారును. చెట్టు నుండి విత్తనములు వచ్చును. ప్రాణము యొక్క కంపనములు వాసన నుండి కలుగును. వాసనలు ప్రాణము యొక్క కంపనము వల్ల పనిచేయును. ఇందులో ఏ ఒక్కటి నశించినను మిగిలిన 2 నశించును. కావున మనసున ఈ 2 నశింపవలనన్న అందులోనున్న అజ్ఞానమును నిర్మూలించవలను. తానొక్కడేగాక అతనికొక అసుర కుమారుడు కూడా కలడు. వాడే అహంకారి. అట్టి అసుర అహంకారికి 2 బిడ్డలు. అవియే రాగము, వాసన. కనుక రాగమునకు వాసనకు దగ్గర సంబంధము కలదు. రాగమెచ్చడనుండునో వాసన అచ్చడనే ఉండును. అవి అన్యోన్యమైన సోదరీమణులు. రాగమనగా ఇచ్ఛ లేక స్నేహము. రాగము వల్లనే మానవునకు మమత కలుగుచున్నది. ఆ మమత వల్ల ఆశలు, ఆశల ఫలమునకై చింతించవలసి ఉండును. కావున మొదట రాగమును, వాసనను పోగొట్టుకొనవలనన్న అహంకారము చంపవలను. అహంకారమును రూపమవలనన్న అజ్ఞానమును హతమార్చవలను. అట్టి అజ్ఞానమును నాశనమునర్చి సుజ్ఞానాభివృద్ధి చేయుటయే ధ్యానము యొక్క ఆశయము. అజ్ఞాన, అహంకార, రాగ వాసనల నాశనమే జీవికి మోక్షప్రాప్తి. ఎవడు వాసనలకు దాసుడై మెలంగునో వాడే జ్ఞానహీనుడనబడను. అతడు నిజముగా దుర్బలుడు. అట్టివాడైనను చింతపడనక్కరలేదు. వాసనను నిర్మూలనము చేసిన తక్షణము కోల్పోయిన దైవతత్వమును మరలా సంపాదించుకొనవచ్చును. వాసనలు హృదయాంతర్గతమై ఉండును, కలవరపరచును. సంస్కారముల కలవరములు లేక కదలికల వలన సౌఖ్యము యొక్క జ్ఞప్తి కలుగును. సౌఖ్య జ్ఞప్తి వలన కోరికల వల్ల ఇంద్రియములు, వాటి నాయకుడైన మనస్సు కలిసి పనిచేయక తప్పవు. అప్పుడు మానవుడు తానాశించిన వస్తువులను సంపాదించి వాటిని అనుభవించవలనని ప్రయత్నించెను. ఇవి అతి సూక్ష్మమున స్వల్ప కాలమునందే, అనగా కనురెప్ప పాటులో జరుగును. వాసనలు అంత సూక్ష్మమైనవి. విత్తనమందు పెద్ద చెట్టు, దాని పువ్వులు, కాయలు, రెమ్మలు ఎట్లు ఇమిడి ఉన్నవో అట్లు వాసనయందే
ఇన్నియూ ఇమిడి ఉన్నవి. కనుక వాసనలే మానవుని విషయ సుఖములకు కారణము. వాసనయే లేని ఎడల మనస్సు నిర్మలమగును. ఆ కారణమున దాని సంబంధమైనవన్నీయూ నశించును. వాసనే సత్యమార్గమునకు, ఆత్మమార్గమునకు, అమరత్వమునకు పరమశత్రువు. మలిన వాసనలతో నిండిన మనస్సు బంధములకు లోబడును. వాసన నిర్మూలమైన మనస్సే కానేరదు. ప్రకృతియే వాసనామయ ప్రపంచము. వాసన వల్ల మనస్సు వస్తువులపై ఆకర్షింపబడి వాటి విషయమై మననము చేయుచుండును. వాసనలే నశించిన మనస్సు వస్తువుల విషయమై తలంపదు. మనస్సునకు ఏ రంగు వేసినా ఆ రంగు కలిగి ఉండును. మనస్సు ఒక బట్ట వంటిది. సాత్విక వాసన వల్ల మనస్సునకు తెల్ల రంగు కలుగును. రాజస వాసన వల్ల మనస్సు ఎర్రరంగుగా మారును. తామసిక వాసన వల్ల నల్లరంగుగా మారును. కావున వాసనలు ఏ విధముగా ఉండునో మనస్సు ఆ విధముగానే ఉండును. ఇట్టి వాసనలను నాశనము చేయటమే మనుజుని ధ్యానధారణ. అట్టి ధ్యానధారణలు చేసుకున్నట్టుకు కూడా తగిన శక్తి కలుగును. మనస్సు అంటే వాసనల సమూహమని కొందరు లోకమున అనుకుందురు. ఎన్నియో సంవత్సరముల నుండి ధ్యాన తత్పరులై ఉన్నను తగినంత ధ్యానధారణలు కుదురకున్నవి అనుచున్నారు. ఇందుకు కారణము స్పష్టము. దీనిని వేరుగా చెప్పనక్కరలేదు. వారు వాసనలను నశింపచేసుకొనలేదనే తేలును. కావున ధ్యానాధారణలకు విరోధమైన వాసనలను నిర్మూలనము చేయవలను. అట్టివారు గట్టి పట్టు పట్టవలను. నమ్మకము దృఢముగా ఉండవలను. సాధకులు అప్పుడప్పుడు మలిన వాసనలు కలిగినచో వాటిని తన ఆధ్యాత్మిక సాధనల వలనను ఇచ్ఛాశక్తి వలనను స్వాధీనపరచుకొనవలను. జీవన్ముక్తి యందు వాసనలు దగ్ధమైన స్థితియందుండును. గృహస్థునియందు అవి సమృద్ధిగా ఉండును. వాసనలను అణచినంత మాత్రమున మనకు లాభమేమీ లేదు. విషసర్పము యొక్క కోరలు పూర్తిగా పెరికివేయినట్లు వాసనలను పూర్తిగా నిర్మూలించవలను. అట్టి స్థితియందు మానవుడు బ్రహ్మాకారమును పొందగలడు. పవిత్ర వాసనలు ఎన్ని ఉన్నను ప్రమాదము లేదు. పవిత్ర వాసనలు కూడా ఒక బంధనే. మనమొక ముల్లుని ఇంకొక ముల్లుతో తీసి రెండునూ పారవేసినట్లు మలిన వాసనలు మంచి వాసనలతో తొలగించిన తరువాత మంచి వాసనలు కూడా వదలవలను. అనగా మోక్ష వాసన కూడా క్రమేణా నశించవలను. అప్పుడే నీవు ఆ వస్తువును పొందగలవు. బంగారు బంధనమైన ఇనుప బంధనమైన బంధనే గాని వేరు కాదుగదా. ఈ రెండు బంధనముల నుండి విముక్తుడు కావలను. అనగా వాసనారహితుడు కావలను. శుభవాసనైనా అశుభవాసనైనా రెండూ ఉండదగినవి కావు. సాక్షాత్కారము పొందవలనైన వాసనాక్షయము, మనోనాశము, తత్వజ్ఞానమును అభ్యసింపవలను. మోక్షమన్నా పైవాటిలో ఒకటి ఉన్నా సరిపోదు. జీవన్ముక్తుల యందు వాసనలు కాలిన విత్తనములవలే నిలిచి ఉండును. అవి తిరిగి జన్మలకు కారణము కావు. చూడు, కారణ శరీరమే అజ్ఞాని. అది వాసనలతో సంస్కారములతో నిండి ఉండును. ఆత్మయందు వాసనలు ఉండవు. ఆత్మరూపుడు సదా నిర్మలుడు, లింగభేదము లేనివాడు, మనస్సు ఇంద్రియములు రూపము లేనివాడు. అంతేకాదు, అతను ప్రాణము కూడా లేనివాడు. అట్టి ఆత్మరూపుని ధ్యానము నిర్మలము కాక మరణమిట్లగును. అంధకారము ప్రకాశము రెండును ఒకే సమయమున చేరవన్నట్లు పవిత్రత నిర్మలత్వము చెంత అపవిత్రత జుండునా? వాసనల నశింపు ద్వారా మనస్సును లయపరచి సచిదానంద బ్రహ్మమందు కదలక నిలుపవలను. లోకములో నుండు అన్ని కర్మాగారముల కన్నా శరీరమనే కర్మాగారము చాలా అద్భుతమైనది. అది భగవంతుని సంబంధమైనది కనుక అది అంత అద్భుతమైనది. ఇంతటి విచిత్ర కర్మాగారమునందు వాసనలు కోరికలుగా మారి మలిన వాసనలు నశింపచేయబడి మంచి వాసనలు తయారై ఊహలు బయలుదేరును. క్రమక్రమేణా అమితమైన వెలగల బ్రహ్మజ్ఞానమనుడు వెన్న వంటి వస్తువు తయారగును. కాన వాసనలు మొదట నిర్మూలనము చేయవలను. వాసనలు నిర్మూలనము చేసుకునుట చాలా కష్టము. సులభముగా పర్వతములనైనను పెరికివేయవచ్చు. కాని వాసనలను పెరికివేయుట అంత సులభము కాదు. అయినా బలహీనులు కాక ఇచ్ఛాశక్తి తీవ్రతను నిశ్చయత్వము స్థిరత కలిగి ఉండిన కొద్ది కాలములోనే వాటిని నశింపచేయవచ్చును. అందుకు ఎన్ని బాధలు కష్టములు ఆటంకములు వచ్చినను నీ తీవ్రమైన నిశ్చయమైన ఇచ్ఛాశక్తిని మాత్రము వీడకూడదు. అవియే దీని మూలమును నాశనము చెయ్యును.
వాసనలు మానవుని మనస్సును లోబరుచుకుని బానిసలుగా చేసుకుని ఆటలాడుచుండును. సారాయి, బ్రాందీ, నల్లమందు ఇత్యాది మత్తు పదార్థములు కొన్ని గంటలే మత్తునందుంచును. వాసనాశక్తి అట్లుగాక జన్మముల నుండి తరబడి పడి ఉండను. ఇట్టి బలవత్తరమైన వాసనను వదలుటే ధ్యానము యొక్క గమ్యము.